వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ మాజీ సైనికుల విభాగం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాంగ్రెస్ జనతా పార్టీ నాయకుల భేటీ. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ పేషెంట్స్ కానీ థియేటర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక పేషెంట్ అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే నిజామాబాద్ లో 2 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఖర్చయినాయి. పేయి మీద ఉన్న బంగారం అమ్ముకొని 3 రూపాయల మిత్తికి తెచ్చి ప్రైవేట్ ఆసుపత్రుల్లో 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాము, అయినా నా బిడ్డ ఆరోగ్యం ఇంకా బాగా కాలేదు అని ఆ తల్లి వాళ్ళ ఏడుస్తా ఉంది ఈరోజు. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, నేరపూరితమైన నిర్లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడికేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇంత జరిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినారు. అంటే మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన మాటల్లో ఉంది తప్ప ఇవాళ మీ పాలనలో మహిళల ప్రాణాలకే లెక్క లేకుండా పోయింది, వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇలా ఈ ప్రభుత్వం ముఖ్యంగా మన ఈ మధ్య మనం అక్కడ కూడా చూసాం, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్లినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఆసుపత్రిలో వైద్యం అందక నిలబడి డెలివరీ, ఇక్కడేమో 10 మందికి మీరు సి సెక్షన్ చేస్తే వాళ్ళు మొత్తం కూడా ఇవాళ తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండడం, ఇవాళ డయాలసిస్ మీద వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకా చివరికి వాళ్ళు చెప్తా ఉన్నారు, పిల్లలకు పాలిస్తే ఆ పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ సోకి నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పసిపిల్లలు చికిత్స చేసుకునేటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ లో జరిగిన బీజేపీ మాజీ సైనికుల విభాగం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. చాలా సంతోషం, ఎందుకంటే ఏదైతే భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నుంచి అన్ని రాష్ట్రాలు ఉన్నది, మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎక్స్ సర్వీస్ మెన్లు ఇంత పెద్ద పార్టిసిపేషను, ప్రతి జిల్లా నుంచి కన్వీనరు టీమ్స్ తయారవుతున్నాయంటే దాని నిజంగా నేను కర్నల్ శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తా ఉన్నాను. వారి టీంని, మొత్తం టీంని, అనిల్ సింగర్ గారు అయితే, రాజేంద్ర సింగ్ గారు అయితే, మీరందరూ కూడా వారితో కోఆపరేట్ చేసి ఈరోజు ఎక్స్ సర్వీస్ మెన్ సెల్, ఇంతకుముందు బీజేపీలో కొన్ని సెల్స్ మాత్రమే స్ట్రాంగ్ ఉంటుండే, కానీ ఈసారి మనం చూస్తూ ఉన్నాం ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కూడా ఆ స్ట్రెంథనింగ్ పార్టీలో ఒక స్ట్రాంగ్ సెల్గా ఏర్పాటైంది. ఈ సెల్ అనేది మనం ఎక్కడికైతే ఆ ఒక ప్రొఫెషనల్ ఏరియాస్కి మనం పనిచేసేటటువంటి పార్టీ ఒక వింగ్, అడ్వకేట్కు లీగల్ సెల్, కార్మికులకు లేబర్ సెల్, అదేవిధంగా డాక్టర్స్ సెల్, ఇట్లా ఈ ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కూడా అనేక సంవత్సరాలుగా ఉండే. గతంలో ఏవిఎస్ఎం రాధాకృష్ణ గారు, మాధవన్ గారు ఉంటుండే, అప్పుడు కొద్దిగా యాక్టివ్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఇంకా ఈరోజు దానికన్నా యాక్టివిటీస్ పెరిగినాయి ఉన్నాయి.
శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా బాగా చేస్తూ ఉన్నారు. నిజంగా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఎక్స్-సర్వీస్మెన్ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావటము, జిల్లాకు కమిటీలు రావటము, మీ అందరినీ ఒకటే కోరుతాను, యాక్టివ్గా ఉండాలి. మనం ఎక్స్-సర్వీస్మెన్ సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు అంటే ఎక్స్-సర్వీస్మెన్లకు ఒక బోర్డు ఉంటుంది. దాంట్లో చాలా సమస్యలు కూడా వస్తుండే ఉంటాయి. వాళ్ళకు సమాజంలో కానీ ఇక్కడ కానీ ఏదైనా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద కూడా వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో. అది సరిగ్గా పనిచేయట్లేదు. దాని మీద కూడా నేను చాలా మాట్లాడగలిగింది. మీరు కూడా ఎక్స్-సర్వీస్మెన్ సమస్యలతో పాటు దేశ సమస్యల మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. రేపు 26వ తారీఖు కార్గిల్ దివస్ ఉన్నది. మరి కార్గిల్ దివస్ బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆ రోజు కార్గిల్లో సైనికులు వారు లేకపోతే మన సరిహద్దుల పైన నిజంగా మనకు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఒక్క సరిహద్దుల పైన సైనికులు ఎంత కష్టంతో ఆ రోజు ఆ కార్గిల్ అనే ప్రాంతంలో అసలు మనం పోలేము. బంకర్స్లో ఉండి పాకిస్తాన్ ఒక చొరబడదాలని ఎదుర్కొని భారత్ మాతాని రక్షించినటువంటి యొక్క సైనికులు ఆ రోజు విజయ దివస్గా, అందుకని మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో తీసుకున్న చర్య విజయ దివస్గా మనం అందరం జరుపుకుంటున్నాం. నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు పలు పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఢిల్లీలో నిరసనలు ఉధృతమయ్యాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఢిల్లీలోని నడ్డా నివాసంలో సుమారు 10 నిమిషాల పాటు సమావేశమై తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సమస్యపై అంతర్గతంగా ఉన్నత స్థాయిలో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, అయితే ఎటువంటి నిర్దిష్ట హామీలు లభించలేదని సౌరవ్ దాస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజే సీజేపీ పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో జంతర్ మంతర్ వద్దకు విద్యార్థులు యువత భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. నిషేధాజ్ఞలు అమల్లోకి ఉన్నప్పటికీ ముందుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేయడంతో పాటు బాష్ప వాయువును ప్రయోగించారు. హైదరాబాద్ నేరెడ్మెట్ పోలీస్ ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా ఇప్పటి వరకు మొత్తం 14 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో నిర్ధారణ అయిందని వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడితో పాటు చోరీ చేసిన వాహనాలను కొనుగోలు చేసిన ఒక రిసీవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో రిసీవర్ పరారీలో ఉండగా అతనిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగానే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడం సాధ్యమైందని తెలిపారు. అపెండర్లో తీసుకోపోవడం గౌతమ్ రిసీవర్ ఎవరు సార్? ప్రవీణ్ గౌతమ్ ముంగడు గౌతమ్ సారీ గౌతమ్ అనుకుంటే సార్ 4 days బ్యాక్ నేరేడ్మెట్ పిఎస్ పరిధిలో బృందావన్ కాలనీలో జరిగినటువంటి బైక్ అఫెన్స్లు 4 బైక్లు దొంగతనం కావడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో
20వ తారీఖు నాడు ఈరోజు అనుమానాస్పద భావంశ స్కూల్ దగ్గర అనుమానాస్పద పరిస్థితిలో ఒక బైక్లో వెళ్తున్నటువంటి గుడిసె సుశాంత్ తూప్రాన్ మెదక్ జిల్లా కాళ్ళకల్లు వాస్తవ్యుడు ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో ఈ బైక్ దొంగతనాలకు సంబంధించినటువంటి నేరాలను ఒప్పుకోవడం జరిగింది. ఇతను గతంలో మేడ్చల్ పరిధిలో నివాసం ఉంటూ ఈ ప్రైవేటు జాబులు చేసేవాడు, లాజిస్టిక్ దాంట్లో, అదేవిధంగా ఒక మష్రూమ్ కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో నెలకు 18,000 శాలరీ వచ్చేది. సో ఆ శాలరీతో పాటు ఇతనికి ఏదైతే మద్యం అలవాటు ఇతరత్ర ఎంజాయ్ చేసే అలవాటు ఉండడంతో ఆ శాలరీ సరిపోకపోవడంతో అతని ఫ్రెండ్ సతీష్ అనే అతను ఉన్నాడు, అతనితో కూడా కలిపి డిస్కస్ చేసి ఈ 2 వీలర్ దొంగతనాలు అయితే ఈజీగా ఉంటాయి, రాత్రి కూడా బయట ఉంటాయి, మనకు ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది, బైక్ దొంగతనాలు చేసి అమ్ముకున్నట్లయితే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనతోటి గత సంవత్సరంన్నరగా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నారు 2025 ఏప్రిల్ నుంచి. దీనిలో భాగంగా మొత్తం 14 బైక్ దొంగతనాలకు సంబంధించి వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. ఈ విధంగా దొంగతనం చేసిన అల్వాల్ పరిధిలో 5, నేరేడ్మెట్ పరిధిలో 4, మేడ్చల్ పరిధిలో, తర్వాత మెదక్ పరిధిలో కూడా మిగిలిన వాహనాలకు సంబంధించి దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో ఇట్లా దొంగతనం చేసుకోవడం, దాన్ని అమ్మిన డబ్బులతో ఎంజాయ్ చేయడం, మళ్ళీ తర్వాత డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఈ రిసీవర్ ఎవరైతే ఉంటాడో ఈ దొంగిలించిన వాహనాలను అమ్మడంలో ఈ ప్రవీణ్ అనే వ్యక్తి సహకరిస్తాడు. ప్రస్తుతానికి సుశాంత్ అదేవిధంగా ప్రవీణ్ను అరెస్ట్ చేయడం జరిగింది. సతీష్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతని గురించి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో విపరీతమైన సంఖ్యలో 2 వీలర్స్ ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్ లాంటి ఏరియాల్లో చాలామంది ఇక్కడనే వచ్చి నివాసం ఉండడంతో ప్రతి గల్లీలో చూసినట్లయితే వాళ్ళకు ఇంట్లో స్పేస్ సరిపోకపోవడము, లేదంటే లేట్ అవర్స్లో జాబుల నుంచి వచ్చే క్రమంలో లోన పెట్టాలనేటటువంటి ఓపిక లేకపోవడం, ఇటువంటి వివిధ కారణాల రీత్యా మీరు ఏ కాలనీలో చూసినా సరే బయట విపరీతంగా పార్క్ చేయడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా దొంగలకు అనుకూలమైన పరిస్థితులు కలగజేస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు అప్రమత్తతో ఉండాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం పరోక్షంగా దొంగలను ఎంకరేజ్ చేసినట్లే. కాబట్టి కంపల్సరీగా మీరు పార్క్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకొని మీ ఇంటి లోపల పార్క్ చేసుకునేటటువంటి చూసుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో విపరీతమైన టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉండింది. దానిలో డిస్క్ బ్రేకులు కావచ్చు, ఇతరత్ర అలారం బ్రేకులు కావచ్చు, అలారం లాక్స్ కావచ్చు, డిస్క్ లాక్స్ కావచ్చు, ఇట్లా ఈజీగా ఓపెన్ కాని లాక్లు, లేదా ఎవరైనా బలవంతంగా లాక్ ఓపెన్ చేస్తే మనకు అలారం వచ్చేటటువంటి సిస్టమ్ ఉన్నటువంటి లాక్స్, ఈ విధంగా చాలా ఉన్నవి. దీనికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పని లేదు. మీరు బైక్ ₹1,00,000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు, 2-3 వేలు పెట్టి కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఏ రకంగానైతే మనం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తున్నామో మన ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ లాంటివి, సీసీ కెమెరాలు కానీ, అదేవిధంగా ఇటువంటి లాకింగ్ సిస్టమ్ కానీ, లేదంటే జీపీఎస్ ట్రాకర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. జీపీఎస్ ట్రాకర్ పెట్టుకున్నట్లయితే మీ వాహనం ఎవరు దొంగిలించినా సరే దాని రూట్ అంతా కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి 2 వీలర్లు, 4 వీలర్లు ఇటువంటివన్నీ కూడా మీరు ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని స్వల్ప మొత్తంలో ఖర్చుకు వెనకాడకుండా వీటిని ఉపయోగించుకున్నట్లయితే ఒకవేళ మీ ప్రాపర్టీ దొంగతనానికి గురైనప్పటికీ కూడా వాటిని తేలిగ్గా పట్టుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా దీంతోపాటు వాహనాలకు సంబంధించే కాకుండా ఇంటి లోపల కూడా సీసీ కెమెరాలకు సంబంధించి చాలా ఇండ్లలో సీసీ కెమెరాలు అంటే అదేదో సొసైటీ రెస్పాన్సిబిలిటీ, మన కాలనీలో అందరూ అనుకుంటే 4 రోడ్ల మీద 4 సీసీ కెమెరాలు పెట్టుకుందాము, లేదంటే గవర్నమెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడన్నా ఫండ్ వచ్చినప్పుడు పెట్టిస్తారు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. అలా కాకుండా మీరు అందరూ గమనించాలి, మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రత్యేకించి గోల్డ్, సిల్వర్ ఇటువంటి ఐటమ్స్ బాగా కాస్ట్ అయినాయి. 1 తులం గోల్డ్ పోతే కూడా మీకు 1,00,000 ప్రాపర్టీ మీకు పోతుంది. సో మీరు మహా అంటే ఒక 2 సీసీ కెమెరాలు పెట్టుకుంటే 10,000 లోపే ఖర్చు అవుతుంది. ఆ సీసీ కెమెరా కూడా ఇప్పుడు అందరి లేటెస్ట్ టెక్నాలజీ తోటి లైవ్ సెల్ ఫోన్గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ ఫోన్లో మీ ఇంటిని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. కాబట్టి దీనికి అనుగుణంగా మల్కాజిగిరి కమిషనరేట్లో సిపి మేడం ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు, మీ సురక్షలో భాగంగా నేను సైతం 2.0 ప్రోగ్రామ్ను కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కమిషనరేట్ పరిధిలో 2 లక్షల కొత్త కెమెరాలు, ఇప్పుడున్న వాటికంటే అదనంగా 2 లక్షల కొత్త కెమెరాలు పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దానికి పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ వచ్చేసి అందరూ కూడా ఎటువంటి క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ సీసీ కెమెరాలు
పెట్టుకోవడము, అదేవిధంగా వాహనాలకు ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించేసి పోలీసులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు భారీ నిరసన ప్రదర్శన జరిగింది. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఎర్ర జెండాలు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జమ్మికుంట పట్టణంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో వసతులు కరువు, విద్యార్థులు వాటర్ లేక గత వారం రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదులే లేరని విద్యార్థుల తల్లిదండ్రులు తమ గోడును వెల్లడించినారు. తాగునీరు, స్నానానికి నీరు లేక విద్యార్థులు పురుగుల అన్నంలో తింటున్నారా అని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పేరెంట్స్ కి చెప్తే విద్యార్థులపై తరచూ వేధింపులకు గురి చేస్తూ వార్డెన్స్ ఇప్పటికైనా స్పందించాలని తెలిపినారు. తక్షణమే మండల విద్యాధికారి ఎంఈఓ మంతిని హేమలత ఇప్పటికైనా హాస్టల్ ని తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలని, భోజనం వసతి మెరుగుపరచాలని తల్లిదండ్రులు, విద్యార్థులు తమ ఆవేదనను వీడియో ద్వారా వ్యక్తం చేశారు. మన నంబర్ రాసుకొని మళ్ళీ వీడియో చేస్తాం, మీకు ఇబ్బంది కాకుండా చేస్తాం మేము. పచ్చేరాలు మాట్లాడతారట పెద్ద పిల్లలు ప్రతి ఇయర్ ఇట్లనే జరుగుతుంది. వాటర్ వస్తలేవని కొన్ని నెక్స్ట్ ఇయర్ కూడా వారం 10 రోజుల దాకా నీళ్లు రాలేదని కూడా చెప్పిండు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా ఇట్లనే జరుగుతుంది. పిల్లలు ప్లేట్లు కూడా కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవనంటే ఎట్లా మరి? సమస్య ఖరాబ్ అయ్యేది అది వేరు. సరిపోకుండా ఓ ట్యాంకర్ తెప్పించి ఇలా దుబ్బమన్నా అది లేదు. అసలే నీళ్ళు అసలు పొద్దుగా నీళ్ళు ఆగేయడం వాళ్ళు. ఇక్కడ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేడమ్స్ వాళ్ళు కూడా కొంచెం బెదిరిస్తున్నారని చెప్తున్నారు, కానీ పేరెంట్స్కి చెప్పుకోలేకపోతున్నారు పిల్లలు. ఎందుకంటే మళ్ళీ పోయిన తర్వాత బెదిరిస్తున్నారట పిల్లల్ని. కొంచెం మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ కూడా లేవు, వాస్తవంగా వాటర్ ఉండలేవు. ఎందుకు ఉండలేవు అంటే మీరు బాయ్స్ ఇట్లా పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వస్తే లేడీస్ని లోపల రానిస్తున్నారు, వాళ్ళ ఫాదర్స్ని బయట ఉంచుతున్నారు. మీరు రావద్దు, లేడీస్ అమ్మాయిలు మీరు రాకూడదు లోపలికి అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం అయితే ఘోరం. కొంచెం బాగా ఆమె పట్టించుకునే లేదు. ఆ మేడం ఎందుకు పట్టించుకుంటలేదు ఏందో అని అర్థమవుతలేదు. ఆ మేడం కంపల్సరీ అయితే
ఆమె మీద యాక్షన్ అయితే తీసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు చాలా భయపడుతున్నారు. ఇంతకుముందు కూడా ఒక పాప చెప్పినందుకు వాళ్ళ పేరెంట్స్ అమ్మ చెప్పినందుకు అటు బయటికి పోయి ఏడుస్తుంది ఆ పాప. ఎందుకంటే తర్వాత నన్ను క్లాస్ వీక్తుంది మేడం, మీ మమ్మీకి ఎందుకు చెప్పుకోలేను అని అంటారని భయపడుతుంది ఆ పాప. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు ఆన్లైన్లో? మా పాప కూడా ఉంది ఇలా. మా పాప ఫస్ట్ 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఒక పాప చదువుకొని వెళ్ళిపోయింది. ఆ పాప ఇప్పుడు బీ ఫార్మసీ చేస్తుంది కరీంనగర్లో. ఆమెకు సీట్ వచ్చింది. ఆమె ఓకే, చిన్న పాప ఉంది ఇప్పుడు. కాకపోతే వాటర్ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఏం రెస్పాండ్ చెప్పుడు లేదు. ఎందుకు చెప్తలేరో అర్థమవుతలేదు. అసలు పేరెంట్స్ వాళ్ళ తండ్రిదండ్రులను లోపల రాణిస్తలేదు. ఫస్ట్ ఫాదర్ని రాణిస్తలేదు. లేడీస్ ఏమని అడుగుతారు మేడంలే, వాళ్ళకి ఏం తెలియదు కదా మేడంలే, మీకు ఏం తెలుసమ్మా అని అంటే వాళ్ళు పదిగా ఊరుకుంటున్నారు. మమ్మల్ని రాణిస్తలేదు లోపలికి. లేడీస్ లోపలికి ఫుడ్ విషయంలో మెనూ నీకు అన్ని కరెక్ట్ పంపించినప్పుడు మెనూ కూడా కరెక్ట్ పెట్టాలి. మెనూ పంపిస్తున్నారు, మెనూ ఒకసారి ఓకే ఉంటుంది. బియ్యంలో పురుగులు ఉంటున్నాయట సార్. ఆ పురుగులు ఎందుకు ఉంటున్నాయని అడగడానికి కూడా క్లాస్ అంటారు. ఇప్పుడు ఏమున్నది పేరెంట్స్ మీటింగ్ ఉన్న అంటారు, అది పెట్టారు గ్రూప్లో. వచ్చే టైంలో అయిపోయింది అంటారు. అంటే మీరు వచ్చడానికి అయిపోతుంది అయిపోతుంది అని చెప్తారు. అది ఎందుకు అట్లా ఎందుకు జరుగుతుందని అడుగుదామంటే కర్రీ కూడా మొత్తం పిల్లల బాధకే పేరెంట్స్, ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రతి పేరెంట్స్ భయపడుతున్నారు. పిల్లలు ఎవరిని అడగాలన్నా కూడా ఇప్పుడున్న పేరెంట్స్ ఇళ్ళ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చెప్పుకుంటున్నారు వాళ్ళకు, మమ్మీ మీరు ఏమన్నా తర్వాత మమ్మల్ని తిడతారు, మీరు ఏమనుకున్నారు. మా పరిస్థితి తెలుసు కదా. ఇప్పుడు మాకు ఉంటుంది ఆర్థిక సహాయ ఇబ్బంది ఉండి మేము చదివించలేక దీంట్లో చేరుతున్నాం అంటే పిల్లల భయానికి కూడా, పిల్లలు ఏమంటారు అనే భయానికి కూడా మేము కూడా ఏమనలేకపోతున్నాం. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మీరు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ మాజీ సైనికుల విభాగం సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు ప్రసంగించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాంగ్రెస్ జనతా పార్టీ నాయకుల భేటీ. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.